లేదు. 4వ వచనం, ఇందును గూర్చి వారికేమీ తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెదుగుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. కిర్చాఫ్ లేక్ అనేటువంటి ఆయన ఇందుట్లో సగమే చదివి ఒక మాట చెప్పాడు 1908 సంవత్సరంలో. ఏమన్నాడు తెలుసా? ఆయన ఇక్కడ లేడు అనే ముక్క మాత్రం తీసుకొని ఏమంటున్నాడు తెలుసా? సమాధి మర్చిపోయారండి వీళ్ళు, సమాధి మర్చిపోయారు. ఖాళీగా ఉన్న ఒక సమాధిని చూసి ఎతుకుతూ మొదలు పెట్టారు. అందుకే ఒకళ్ళు నిలబడి ఇక్కడ కాదమ్మా అన్నారు అని అన్నారు. ఇది తప్పుడు సమాధా? కుదరదు తప్పుడు సమాధి అంటానికి. ఎందుకు కుదరదు? చాలా కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, యేసు ప్రభుని పాతి పెట్టింది సమాధిలో, దొడ్డులో కాదు, శ్మశానంలో కాదు. యేసు ప్రభుని పాతి పెట్టింది ఒక తోటలో. ఆ తోటలో ఉన్నది ఒకటే సమాధి. మిస్ అవ్వడానికి లేదు నీకు ఛాన్స్. ఒకటే సమాధి. రెండోది, ఆ సమాధి చుట్టూ 16 మంది సైనికులు కాపలా కాస్తున్నారు. వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. నెంబర్ 3, 36 గంటల ముందు ఎక్కడ సమాధి చేశారో చూశారు వీళ్ళు. మిస్ అవడానికి వీల్లేదు. కాబట్టి తప్పుడు సమాధి అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరత లేదు. దాంట్లో రెండో భాగం ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఒకవేళ కనుక ఈ దేవదూతలు, ఈ మహిమ కలిగిన శరీరం కలిగినటువంటి 2 చెప్పకపోతే వాళ్ళకి తెలిసి ఉండేది కాదు. ఇప్పుడు చూడండి, ఒక హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నది, ఖాళీ సమాధి. ఆ ఖాళీ సమాధికి రీజన్ ఏంటో ఇక్కడ చెప్పడానికి 2 ఉన్నారు. లాజిక్ ఉన్నది, ఎవిడెన్స్ ఉన్నది. చెప్పడానికి 2 ఉన్నారు, చూపిస్తానికి ఖాళీ సమాధి ఉన్నది. ఈ 2 అయిపోయినాయా? తర్వాత చూద్దాం. 3వది, మనుష్య కుమారుడు. 7వ వచనం, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనిషి చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనేది. 3rd థింగ్, 1 సమాధి తెరిచాడు, 2వది దేవదూతల్ని నిలబెట్టి మాట్లాడిచ్చాడు, 3వది జ్ఞాపకంలోకి తీసుకొచ్చాడు. 1 హలో, యేసయ్య బతుకున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? మీరు నన్ను చంపుతారు, సమాధి చేస్తారు, 3వ దినాన నేను తిరిగి లేస్తాను. చాలా క్లియర్ కట్గా తన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ని చెప్పాడు ఆయన. ఇది జరుగుద్ది, ఇది జరుగుద్ది ప్రవచనాత్మకంగా. మై ఫ్రెండ్స్, దీన్ని సత్యము అని నమ్మాలి. దీంతో అయితే నమ్మరు చాలామంది నమ్మరు. కొంతమంది శంకిస్తారు, అనుమానిస్తారు. ఈ అమ్మాయిలు నమ్మి, కొంతమంది అమ్మాయిలు పరిగెత్తుకుంటే 2 దగ్గరికి వెళ్ళారు. ఎవరా 2 తెలుసా? ఒక ఆయన పేతురు, ఇంకొక ఆయన యోహాన్. వాళ్ళిద్దరూ యేసు ప్రభుకి చాలా క్లోజ్ శిష్యులు. వాళ్ళిద్దరికి వెళ్ళి చెప్పారు. ఏమని చెప్పారంటే, సార్ యేసయ్య తిరిగి లేచాడు అని చెప్తే 11వ వచనం చూడండి, 24వ అధ్యాయం 11వ వచనం. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. వెర్రి మాటలు, అర్థమైందా? ఫూలిష్ వర్డ్స్ that doesn't have meaning, words that are not having sound knowledge. విలువ లేనటువంటి పదాలు, దమ్ము లేనటువంటి విషయాలు, అర్థం లేనటువంటి మాటలు, వెర్రి మాటలు, పిచ్చి మాటలు, అది వాళ్ళు చెప్పింది. మై ఫ్రెండ్స్, చాలామంది యేసు ప్రభు తిరిగి లేచాడు అని అంటే వెర్రి మాటలు అని అనుకుంటారు. నో వండర్, ఇక్కడ కూడా వీళ్ళు అదే చేశారు. ఎవరో కాదు, యేసు ప్రభు యొక్క శిష్యులే. ఇది పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 1లో ఫిజికల్ ఎవిడెన్స్ దేవుడిచ్చాడు, కొంతమంది నమ్మారు. ఫిజికల్ ఎవిడెన్స్తో కొంతమంది నమ్మారు. ఇప్పుడు పార్ట్ 2కి వద్దాం. 13వ వచనం నుంచి స్టార్ట్ అవుద్ది. ఏంటి ఆ పార్ట్ 2? యెరూషలేముకి 8 మైళ్ళ దూరంలో, సుమారు 14-13 కిలోమీటర్ల దూరంలో ఎమ్మాయి అనే గ్రామం ఉంది. అయితే ఆ గ్రామం నుంచి 2 వచ్చారు. ఒక ఆయన పేరు క్లైఫా, ఇంకొక వ్యక్తి బహుశా క్లైఫా గారి భార్య అయి ఉండాలి. వాళ్ళిద్దరూ భార్య భర్తలు అయితేనే ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది. వాళ్ళిద్దరూ హుటాహుటిన పొద్దున్నే యెరూషలేముకి వచ్చారు.
గంటన్నర పట్టుద్ది మహా అయితే. వచ్చేసారు పొద్దున్నే ఎంఐ నుంచి యెరూషలేంకి. ఎందుకు వచ్చారంటే యేసు ప్రభు తిరిగి లేచాడని విన్నారు, అందుకే వచ్చారు. ఎంక్వైరీ చేయడానికి వచ్చారు, ఏంటి విషయం అనేసి. వాళ్ళు వెనక్కి వెళ్తా ఉన్నారు. బహుశా ఆడామి అడుగుతూ ఉండుంటుంది భర్తని, అంటే యేసుప్రభు నిజంగా లేచాడా ఏమోనే, సార్ యేసుప్రభు నిజంగా అమ్మాయిలకు కనబడ్డారా ఏమోనే. వాళ్ళకి భ్రమేమో, నన్ను అడుగుతాయిందా బాబు అని చిరాకు పడి ఉంటాడు ఆయన. వీళ్ళు ఈ విధంగా తర్జన భర్జన పడతా ఉంటే జాగ్రత్త వినండి. వాళ్ళ దగ్గరికి ఒక ఆయన నడుచుకుంటూ వచ్చాడు. చదివి వినిపిస్తాను 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడు దూరమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెడుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. నాకు బాగా నచ్చింది. వీళ్ళు యెరూషలేము నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు సంభాషిస్తుంది యెరూషలేములో జరిగినటువంటి విషయాలు. ఈ 4 రోజుల మీటింగులు జరుగుతాయి కదా, మీటింగుల నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మనుషులు రకరకాలైన విషయాలు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఏవే విషయాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు తెలుసా? నెంబర్ 1, ఆవిడ వేసుకున్న చీర చూసావా, అద్భుతం తెలుసా. ఆమె 2వ రోజు వేసుకున్న జాకెటే సూపర్ కదా. వాడి డ్రెస్ చూసా ఎలా ఉందా, అరే ఆడి ప్యాంట్ చింపేశాడరా చూసా, అరే వాడి స్టైల్ చూసా. ఇది కొంతమంది మాట్లాడేది, అర్థమైందా? 2వది, అతను నుంచొని మాట్లాడిన పద్ధతి చూసావా, అతను మైక్ పట్టుకున్న విధానం చూసావా, ఇది 2వది. ఇక 3వది, అమ్మాయి అరే అమ్మాయి ఖతర్నాక్ నచ్చిందిరా నాకు, అరే ఆ కుర్రోడు బాగా నచ్చాడు నాకు, ఇది 3వది. ఇలాగ వేరు వేరు విషయాలు మాట్లాడుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ కొంతమంది మాత్రం ఇక్కడ జరిగిన విషయాల్ని పునః ఆలోచించేటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు అలాంటి వాళ్ళు యెరూషలేములో జరిగినటువంటి విషయాల్ని తిరిగి ఆలోచించుకుంటూ వెళ్తున్నారు. దే ఆర్ వెరీ గుడ్, చాలా మంచోళ్ళు అని చెప్పాలి. వారు సంభాషించుచు 15వ వచనం ఆలోచించుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో నడిచెను. మై ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి తెలుసా? వాళ్ళు తర్జన భర్జన పడతా ఉన్నారు. ఇది ఏంటి అని తర్జన భర్జన పడతా ఉంటే దానికి క్లారిటీ ఇవ్వడానికి సాక్షాత్తు యేసయ్య వచ్చాడు. సార్, వాళ్ళ దగ్గరకు వచ్చాడు యేసయ్య, నా దగ్గరకు వస్తాడా యేసయ్య? నేను బైబిల్ చదువుతాను కానీ నాకు అర్థం కాదు, మరి నేనేం చేయాలి? మీకు ఒక మాట తెలుసా? వాళ్ళు తర్జన భర్జన పడితే యేసయ్య వచ్చి క్లారిటీ ఇచ్చాడు. మీరు బైబిల్ చదువుతూ అర్థం కావట్లేదని తర్జన భర్జన పడితే మీ క్లారిటీ ఇవ్వడానికి యేసయ్య పంపించిన పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు. మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించడానికి నేను ఒక ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను. ఉపయోగించుకోకపోతే అది నీ కర్మ, ఉపయోగించకపోతే అది నీ తలనొప్పి, ఉపయోగించకపోతే నీ యొక్క బుద్ధిహీనత. బైబిల్ తెరువు, చదువు, అడుగు పరిశుద్ధాత్ముడిని. పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యానికి అర్థం ఏంటి? నా జీవితానికి ఎక్కడ పనికొస్తుంది, నా జీవితానికి ఏ విధంగా ఇది పనికొస్తుంది చెప్పు అని అడిగితే పరిశుద్ధాత్ముడు చెప్పటానికి ఉన్నాడు ఆయన. ఆ రోజు యేసయ్య వచ్చాడు, ఈరోజు నీ దగ్గరికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడిను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచు ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖలై ఉండిరి. దుఃఖం ఎందుకున్నది? దుఃఖం ఎవరికి ఉంటుంది? జాగ్రత్త వినండి. ప్రపంచంలో 3 రకాలైన మనుషులు ఉంటారు. ప్రపంచంలో 3 రకాలు. ఒక రకం అమాయకులు, వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళకి ఏ బాధ లేదు. ఒకళ్ళు ఐశ్వర్యవంతులు, సమస్తం తెలుసు, వాళ్ళు చాలా కంట్రోల్డ్గా ఉంటారు. వీళ్ళు అమాయకులు, వీళ్ళు ఐశ్వర్యవంతులు. మధ్యలో ఉంటారు అవివేకులు. అంటే వీళ్ళేంటి తెలుసా? సగం తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? చర్చిలోనే ఉంటారు, డౌట్ లేదు. బయట ఉన్న వాడికి ఏ తెలీదు, హ్యాపీ. విశ్వాసంలో నిలబడినోడు పర్లేదు, హ్యాపీ. అటు ఇటు కాకుండా సెటప్లు నడుతూ ఉంటారే, వాళ్ళకు ఉంటుంది ఇది. అది దుఃఖముఖలై ఉండేది. ఒక విధంగా చెప్పంటారా, చర్చికి వచ్చి పండగ చేసుకోవాలి జీవితాన్ని అనుకునే వాళ్ళకి ఎక్కడా ఉండదు పండగ, ఎక్కడా ఉండదు. వాళ్ళ జీవితం ఎప్పుడు టెన్షనే. వాళ్ళు అడిగే ప్రశ్నలు, నేను లవ్ చేయొచ్చా, సిగరెట్ తాగొచ్చా, మందు కొట్టచ్చా, సినిమా చూడొచ్చా, మందు ఎంత కొట్టాలి, సినిమాలు ఎన్ని చూడాలి, ఇది మీరు అడిగే మనిషి. ఇక్కడే అర్థమవుతుంది మీ లైఫ్ ఎక్కడుందో, మీ జీవితం ఎక్కడుందో. దుఃఖముఖులై నిలిచి ఉండేరి. 18వ వచనం వారిలో క్లైఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి
ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నువ్వు ఒక్కడివే ఎరుగువా అని ఆయన్ని అడిగాను. ఒక విషయం చెప్పాలంటే ఆయనకు ఒక్కడికే తెలిసి ఏం జరిగిందో. ఆయన్ని అడుగుతున్నాడు, యేసయ్య ఏంటి విషయం చెప్పాను అన్నాడు. ఏం లేదండి, కొన్ని రోజుల క్రితం ఒక ఆయన పుట్టాడు ఇక్కడ నజరేతులో. ఎవరైనా? యేసయ్య అండి. అయితే ఏమైంది? ఆయన చాలా గొప్పోడండి. ఎందుకు? గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, చెమటోళ్ళకి వినేటట్లు చేశాడు. మొన్న మధ్యనండి చచ్చిపోయాడండి లాజరు అండి, మాకు తెలిసినాడు. 4వ రోజు తిరిగి లేపాడండి. అయితే ఏమైంది? ఇక మేమే డిసైడ్ అయిపోయాం ఈయనే మెస్సయ్య అని. అయితే ఏమైంది? మేము మట్ల పట్టుకొని హోసన్నా హోసన్నా కూడా నరిచాం. అయితే ఏమైంది? యెరూషలేము వచ్చాడు లేదు, ఆయన పట్టుకొని ఎరగొట్టి చంపేశారండి. అయితే ఏమైంది? చచ్చిపోతే బాగానే ఉండేదండి, అయిపోయి ఉండేది అనుకున్నాం. ఆయన తిరిగి లేచాడని చెప్పుకుంటున్నారండి. అదే మాకు అర్థం కావట్లేదండి. లేచాడంటారా లేదంటారా? మీకు అర్థమైందా? ఆయన చచ్చిపోయి సమాధాలాగా ఉంటే 4 రోజుల తర్వాత మర్చిపోయి ఉండేవాళ్ళు. కథం, యేసు ప్రభు అనేవాడు చరిత్ర పుటల్లో కలిసిపోయి ఉండేవాడు, ఎవడు తెలుసుండేది కాదు. ఆయన తిరిగి లేచాడు కాబట్టి టెన్షన్ స్టార్ట్ అయింది. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ప్రశ్నలు ఆరంభం అయినాయి. ఈ ప్రశ్నల మధ్యన సతమతమవుతూ అవుతూ ఉంటే కనుక వాళ్ళు చెప్పిన మాట 23 వచనం, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బతికున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలిగచేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి కానీ ఆయనను చూడలేదని ఆయన్ని చెప్పిరి. అంటే ఆయన ఉద్దేశం తెలుసా? మాకు కనబడలేదు సార్ యేసయ్య. కనబడితే నమ్మేస్తాను సార్, నేను కనబడితే నమ్మేస్తాను. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలామంది ఏమని చెప్తారు తెలుసా? యేసు ప్రభుని ఇక్కడ చూపించు, నేను నమ్మేస్తా అని అంటారు. అది జరగదు. ఎందుకో చెప్తాను నేను నెక్స్ట్ పార్ట్కి వచ్చినప్పుడు. అది జరగదు. యేసు ప్రభుని ఇక్కడ నుంచో పెట్టినా నువ్వు నమ్మవు. ఎందుకు నమ్మవో కూడా చెప్తాను నేను, అది చెప్తాను. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? మాకు యేసు ప్రభుని చూపించండి సార్, షో జీసస్ క్రైస్ట్ అని అన్నారు. అయితే యేసు ప్రభు అన్నటువంటి మాటలు చూద్దాం. 25వ వచనం, అందుకు ఆయన అవివేకుల్లారా. మీకు అర్థమైంది కదా? అమాయకులంటే తెలియనోళ్ళు, ఐశ్వర్యవంతులంటే అన్నీ ఉన్నవాళ్ళు, అవివేకులంటే ఉండి నమ్మని వాళ్ళు. అర్థమైంది కదా? అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. కళ్ళు పోయారా మీకు? మొత్తెక్కింది మీకు, కళ్ళు పోయాయి మందమతులారా. ఎంత స్పష్టంగా చెప్తాడు చూడండి. క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములో అన్నిటిని గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. స్లోగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అయ్యా, మోషే రాయలేదా? అప్పుడెప్పుడో ప్రవక్తలు రాయలేదా? దేవుని కుమారుడు ఈ లోకంలోకి వస్తాడు, ఆయన్ని ఇరగబాతారు, ఆయన్ని సిలువెక్కిస్తారు, ఆయన చచ్చిపోతాడు, 3వ దినాన్ని తిరిగి లేస్తాడని చెప్పలేదా? ఎందుకయ్యా నమ్మట్లేదు అని అవన్నీ చెప్పిన తర్వాత 30వ వచనం, ఆయన వారు ఆ తర్వాత వాళ్ళు ఇల్లు దగ్గరకు వచ్చేసింది. ఇల్లు దగ్గరకు వస్తే, సార్ మీ ఇల్లు దగ్గరకు వచ్చింది కదా, మేము వెళ్తానులేండి అని అంటే 28వ వచనం, ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళుచున్నట్లు అగుపడగా వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగ్రుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరు కనుక ఆయన వారితో కూడా బయటకు ఉండుటకు లోపలికి వెళ్ళాను. జాగ్రత్త చూడండి, వీళ్ళు చాలా విషయాల్లో మంచోళ్ళు. ఒకటి, యెరూషలేము నుంచి వస్తున్నప్పుడు యెరూషలేము విషయాలే ఆలోచించారు. నెంబర్ 2, ఎవడో పరాయివాడు, ఎవరో తెలియనివాడు రండి సార్ ఇంట్లోకి అని వాళ్ళు ఆతిథ్యాన్ని ఇచ్చారు. చాలా మంచోళ్ళు, గుడ్ వర్క్స్ ఉన్నాయి. కానీ గుడ్ వర్క్స్ సరిపోవు. మీలో చాలామంది దాన ధర్మాలు చేసేవాళ్ళు, పుణ్యకార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. పుణ్యకార్యాలు చెడ్డవనట్లేదు, దాన ధర్మాలు చెడ్డవి అని అనట్లేదు. అవి నిన్ను పరలోకంలోకి తీసుకెళ్ళలేవు. ఇట్ కెనాట్ టేక్ యూ టు హెవెన్. అది నిన్ను పరలోకంలో తీసుకెళ్ళవు. వీళ్ళకున్నాయి అవన్నీ. సరే, యేసు ప్రభుని లోనకి రమ్మన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు రొట్టెలు పెడితే ఏం చేద్దో చూద్దాం. 30వ వచనం, ఆయన వారితో కూడా భోజనము కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పుట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా, అది హోస్ట్ చేయాల్సిన పని గెస్ట్ అయినటువంటి యేసయ్య చేశాడు. అది చెయ్యంగానే వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టిరి. ఇందాక 2వ వచనంలో సమాధి తెరవబడింది, ఇప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. దేవుడు ఏ ఏ విషయాల్లో సహాయం చేస్తాడో చూద్దాం. వాక్యాన్ని తెరిచి ఇచ్చింది ఆయనే,
నా ద్వారా వాక్యాన్ని వినిపిస్తుంది మీకు ఆయనే. ఈ రెండు జరుగుతున్నప్పుడు మీ హృదయంలో ఆత్మకార్యాన్ని జరిగించేది కూడా ఆయనే. ఈ మూడు జరుగుతున్నప్పుడు నీలో పశ్చాత్తాపం కలగాలని, సత్యాన్ని ఆలోచించాలని, సత్యాన్ని అంగీకరించాలని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కళ్ళు తెరవబడ్డాయి. మై ఫ్రెండ్స్, మన జీవితంలో కళ్ళు ఏదో ఒక దినాన్న తెరవబడాలి. నవంబర్ 3వ తారీఖు 1984 సంవత్సరం నా కళ్ళు తెరవబడ్డాయి. నేను ఆ రోజు చచ్చిపోదామని రైలు పట్టాల పక్కన నిలబడ్డాను. అంత దూరంలో ట్రైన్ ఉంది. నేను కొన్ని సెకండ్లో ట్రైన్ ముందు దూకాలి. నా మిత్రుడు నన్ను ఆపి ఆ రోజు నాకు యేసయ్యను పరిచయం చేశాడు. నాకు యేసయ్య తెలియదని కాదు, నేను క్రైస్తవుడినే, చర్చికి వెళ్ళేవాడినే, బైబిల్ చదివేవాడినే. కానీ నా కళ్ళు తెరవబడలేదు. నాకు ప్రత్యక్షత ఉన్నది, కానీ వెలిగింపు లేదు. నాకు దాని అర్థము తెలియదు. యేసయ్య నాకు ఏ విధంగా పనికొస్తాడో తెలియదు. యేసయ్యకి నాకు సంబంధం ఏంటో తెలియదు. వాడు చెప్పాడు, రేయ్, నీ బదులుగా ఆయన చచ్చిపోయాడు రా, నీ పాపాన్ని తన మీద వేసుకున్నాడు రా, నీ శిక్షను తన మీద వేసుకున్నాడు. మనం భారతదేశంలో చాలా మంది బలులు అర్పించినప్పుడు ఆ బలి మీద వాళ్ళ పాపాన్ని తోస్తారు. కానీ యేసయ్య తానే బలి పశువుగా నీ పాపాన్ని మీదేసుకొని చచ్చిపోయాడు రా. ఆ మాట చెప్పిన నాకు అర్థమైంది. ఆ రోజు నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ. నీ జీవితం వెలిగింపబడిందా? ఒకవేళ నీ జీవితం వెలిగింపబడితే ఆ వెలిగింపబడిన దినం ఏది? ఆ వెలిగింపబడిన సంఘటన ఏది? నీకు గుర్తుందా? మై ఫ్రెండ్స్, మనం పుట్టేది ఒకే రోజు, తిరిగి జన్మించేది కూడా ఒకే రోజు. పుట్టేది ఒక సంఘటన, తిరిగి జన్మించడం కూడా ఒక సంఘటన. తెలుసుకోవటం చాలా టైం పట్టొచ్చు, అవగాహనకి చాలా టైం పట్టొచ్చు, అంగీకరించడానికి 1 సెకండే పట్టేది. దాన్ని ఎవడు మార్చలేడు, దాన్ని మార్చలేడు. డూ యూ హ్యావ్ దట్ డేట్? డూ యూ హ్యావ్ దట్ కాంటెక్స్ట్? ఆ సందర్భం తెలుసా? నౌ ఐఎమ్ కమింగ్ టు ద లాస్ట్ వన్. మొదటిది సమాధి తీశాడు, రెండోది ఆయన కళ్ళు తెరిచాడు. ఇప్పుడు మూడో దానిలోకి వద్దాం. 33వ వచనం నుంచి, ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా పరిగెట్టుకుంటూ యెరూషలేమునకు వెళ్ళారు. మొత్తం వివరించారు. ముందు ఆడోళ్ళు వచ్చి చెప్పారు, ఆ తర్వాత కుటుంబం వచ్చి చెప్పింది. ముందు కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళి వచ్చి చెప్పారు, కొంతమంది అమ్మాయికి వెళ్ళే వాళ్ళు వెనక్కి వచ్చి చెప్పారు. అందరూ కూడా సమాచారాన్ని శిష్యులకి ఇచ్చారు. శిష్యులు గదిలో కూర్చొని ఉన్నారు. 10 మంది. ఇస్కరియోతు యోధ అప్పటికే చచ్చిపోయాడు, తోమా బయటికి వెళ్ళాడు. 10 మంది ఏం చేస్తున్నారు చూద్దాం. 36వ వచనం, వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానమవుగాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తెలిపిరి. ఇందాక ఒక మాట చెప్పాను, యేసు ప్రభుని ఇక్కడ నిలబడితే మీలో చాలా మంది అంగీకరించరు అని చెప్పాను. ఎందుకు చెప్పాను తెలుసా? 3.5 సంవత్సరాలు ఆయనతో గడిపారు. 3.5 సంవత్సరాలు ఆయన మాటలు విన్నారు. 3.5 సంవత్సరాలు ఆయన రొట్టె విరిచి ఇస్తే తిన్నారు. 3.5 సంవత్సరాలు ఆయన చేసిన అద్భుతాలు చూశారు. ఆ యేసయ్య వాళ్ళ మధ్యన వచ్చి నిలబడితే గుర్తుపట్టలేదు వాళ్ళు. ఒకవేళ కనుక ఈరోజు ఇక్కడ యేసయ్య నిలబడితే మీలో కొంతమంది అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? నువ్వు యేసయ్య అంటానికి రుజువేంటి? నీ ఆధార్ కార్డు ఉందా? చూపే. హౌ డు ఐ బిలీవ్ దట్ యు ఆర్ జీసస్ క్రైస్ట్? యేసయ్యను చూసి కాదు నమ్మాల్సింది, ఆయన చేసిన కార్యాన్ని బట్టి నమ్మాలి. యేసయ్య నా కంటికి ఇప్పటిదాకా ఎప్పుడూ కనబడలేదు, బట్ ఐ బిలీవ్ జీసస్ క్రైస్ట్ బికాస్ ఆఫ్ ద హిస్టారికల్ ఫ్యాక్ట్. యేసయ్యని ఈ కంటితో ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చూడలేదు, కానీ యేసయ్య ఉన్నాడని నమ్ముతాను. ఎందుకంటే చారిత్రకమైనటువంటి ఆధారం ఉన్నది కాబట్టి, నా జీవితంలో అనుభవించాను కాబట్టి. ఐ బిలీవ్ ఇన్ మై హార్ట్ బికాస్ ఆఫ్ ఎ రీజన్ విచ్ ఐ హ్యావ్ ఎన్ ఎవిడెన్స్ అవుట్ సైడ్. నాకు వాస్తవం బయట ఉన్నది కాబట్టి. కానీ వీళ్ళు నమ్మలేదు. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని వాళ్ళు తెలిపిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహము పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పెట్టి చూడుడి. నాకున్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతముకుండవని చెప్పి తన చేతులు పాదములు వారికి చూపెను. ఇది తెలుసు కదా మీకు. ఇది జరిగినటువంటి కొద్దిసేపటికి తోమా వచ్చాడు. తోమాకి వీళ్ళందరూ చెప్పారు, మాకు యేసయ్య కనబడ్డాడు.
ఏసై మాకు చేతులు చూపించాడు. ఏసై షర్ట్ ఎత్తి పక్కన బళ్ళెపు ఆ మచ్చను చూపించాడు. అంటే తోమ ఏమన్నాడు తెలుసా, మరి మీకు చూపిస్తే నాకు కూడా చూపించాలి కదా, తప్పే ఉంది తోమ అడిగిన దాంట్లో. కానీ మనోడికి ఒక టైటిల్ ఇచ్చారు, అనుమానించే తోమ అని. నో, ఆయనకున్నటువంటి విశ్వాసం ఇంకెవడికి లేదు కాబట్టి భారతదేశానికి దేవుడు తోమాను పంపించాడు. దట్స్ ఇట్. దాన్ని ఎవరు కాదనలేరు. హీ కేమ్ టు ఇండియా టు ప్రీచ్ ద గాస్పెల్, సువార్తను అందించడానికి. భారతదేశానికి సువార్త బ్రిటిష్ వాళ్ళు కాదు మొదటి తెచ్చింది, అమెరికా వాళ్ళు కాదు మొదటి తెచ్చింది, పాశ్చాత్యులు కాదు భారతదేశానికి మొదటి తెచ్చింది. ఈశాన్యములో పుట్టింది క్రైస్తవ్యం, ఈశాన్యంలో ఉన్న వాళ్ళే తెచ్చారు భారతదేశానికి సువార్త. మొదటి శతాబ్దంలోనే వచ్చింది సువార్త. యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు వచ్చాడు. బికాస్ జీసస్ లవ్స్ ఇండియా, నీ దేశం నా దేశం. అందుకే దేవుడు తన శిష్యుని పంపించాడు. తోమాకున్నటువంటి వెలిగింపు ప్రత్యేకమైనది. తోమ అడిగిన ప్రశ్నలు ప్రత్యేకమైనవి. పరలోకానికి మార్గం ఏది అని అడిగాడు. అందుకనే భారతదేశంలో అడిగే ప్రశ్నకు జవాబు ఆయనే ఇవ్వగలడు. అశతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. దానికి జవాబు ఇవ్వగలిగేది తోమ ఒక్కడే. ఎందుకంటే అనుభవపూర్వకంగా చూశాడు, ప్రశ్నకు జవాబు పొందాడు. అందుకే చెప్పగలడు. సత్యం ఎక్కడ అంటే యేసయ్యా, వెలుగెక్కడ అంటే యేసయ్యా, జీవం ఎక్కడ, పునరుద్ధానం ఎక్కడ అంటే యేసయ్యా. ఆయన దగ్గరే ఓం శాంతి అని చెప్పగలిగేవాడు తోమ. అందుకే దేవుడు తోమాను పంపించాడు భారతదేశానికి. గాడ్ నోస్ వేర్ హీ షుడ్ సెండ్ యూ అండ్ హీ షుడ్ సెండ్ మీ. అయితే యేసు ప్రభువారు ఏం చేశారు చూద్దాం. అక్కడితో వదిలేలేదు. యేసు ప్రభువారు కూడా నా శరీరం చూడండి అని వదిలేలేదు. శిష్యునిగా కాదు, ప్రపంచం అంతటికి రుజువు ఇచ్చాడు. ఆ రోజు 44వ వచనం, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలలోను నన్ను గూర్చిన వ్రాయబడినవన్నీ నెరవేరవలననియు నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరనని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరచి, సమాధి తెరిచాడు, హిస్టారికల్ ఎవిడెన్స్. కళ్ళు తెరిచాడు, లాజికల్గా అంగీకరించడానికి. మనసును తెరిచాడు, ఎక్స్పీరియన్షియల్గా అనుభవించటానికి. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. బైబిల్ మన ముందుంది, అది హిస్టారికల్ ఎవిడెన్స్. వాక్యం నేను బోధించాను, అది ఇల్యుమినేషన్, వెలిగింపు. పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో పనిచేస్తాడు, దానికి స్పందిస్తే కనుక మనసు తెరుచుకుంటుంది. మై ఫ్రెండ్స్, ఇంతకంటే ఇంకేం చెప్పాలి నేను? వాట్ ఎల్స్? ఇంకేం కావాలి మీకు? వాట్ ఎవిడెన్స్ యూ నీడ్ మై ఫ్రెండ్స్? ఇంతకంటే రుజువు మీకు ఇంకేం కావాలి? ఒకవేళ సార్ నేను యేసు ప్రభు తిరిగి లేచాడు అని నమ్మితే జరిగేది ఏంటి అని అంటే 4 మీ జీవితంలో కనబడుతుంది. ఆ 4 చెప్పి నేను ముగిస్తాను. మొదటిది 46వ వచనం, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు అంటే మన సిద్ధాంతం ఏమవుతుంది తెలుసా? యేసయ్య చచ్చిపోయి తిరిగి లేచాడు, అది మన సిద్ధాంతం. ఎంప్టీ టూంబ్ ఈజ్ మై థియాలజీ. శిలువ మీద చనిపోయింది నా పాపానికి ప్రక్షాళన కలిగించడానికి. శిలువ మీద రక్తాన్ని కార్చింది నా పాపానికి ఆయన పరిహారం అవ్వడానికి. శిలువ మీద చనిపోయింది నా పాపానికి బలియాగం అవ్వటానికి. దట్స్ హిస్ డెత్. ఆయన మరణంపై విజయాన్ని సాధించింది నాకు నిత్య జీవాన్ని ప్రసాదించటానికి. అది నా సిద్ధాంతం, మొదటిది. రెండోది, యెరూషలేము మొదలుకొని 47వ వచనం, సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడినని వ్రాయబడినది. ఇఫ్ యు బిలీవ్ దాట్, నువ్వు అది నమ్మితే నువ్వు ఊరికే ఉండవు. కనబడిన వాడికి అలా చెప్తావు, కనబడిన వాడికి అలా చెప్తావు సువార్త. హే, నీకు విషయం తెలుసా? యేసయ్య చచ్చిపోయాడు, అది నీ పాపం కోసం. యేసయ్య తిరిగి లేచాడు, ఆయన నీకు నిత్య జీవాన్ని ప్రసాదించడం కోసం. అది నీ సువార్త. మా లైఫ్లో జరిగినటువంటి చిన్న సంగతి చెప్తాను. సువార్త అంటే అది ఎంత చిన్న విషయంలో కూడా అది వెలుగుద్ది అంటానికి. మా పాప షారన్ అప్పుడు 6 years. మేము గుంటూరులో ఉండేవాళ్ళం. మా ఇంటి దగ్గర ఉండేటువంటి ఒక ఆమెకు కూతురు ఉంది, షారన్. ఆ అమ్మాయి ఇద్దరు కలిసి ఆడుకునేవాళ్ళు. వాళ్ళ అమ్మ 2వ బేబీని కంటున్నప్పుడు చచ్చిపోయింది. డెలివరీ టైంలో, ప్రసవ సమయంలో చచ్చిపోయింది.
కాబట్టి మేము హాస్పిటల్కి వెళ్ళాం షారన్ తీసుకొని. చిన్న పాపని షారన్ చూసింది, దుప్పటి కప్పేస్తున్న వాళ్ళ మమ్మీని చూసింది. ఏం మాట్లాడలేదు, అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆటోలో మేము వస్తూ ఉన్నాం ఇంటికి, నేను నా భార్య. మధ్యలో షారన్ నుంచుంది. షారన్ పడిపోద్దేమని గట్టిగా ఇలా పట్టుకొని ఉంటే నా వైపు తిరిగి పప్పా అన్నది. ఏంటి మా అన్న. చాలా ఎమోషనల్గా ఉన్నది, ఎందుకనంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చనిపోయింది. తనకి ఏమర్థం అవుతుందో నాకు తెలియదు. అలా పట్టుకొని ఉంటే పప్పా అన్నది. ఏంటి మమ్మ అన్న. పప్పా చనిపోవటం అంటే ఏంటి అన్నది. చనిపోవటం అంటే ఏంటి, వాట్ ఈస్ డెత్? చాలామంది ప్రశ్నలకు నేను జవాబు చెప్పాను. చాలా Q&A నేను ఫేస్ చేశాను. నా బిడ్డ అడిగిన ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఐ వాజ్ కంప్లీట్లీ ఎంప్టీ ఇన్ మై సోల్ అండ్ హార్ట్. ఒక్క క్షణం ప్రభా దీనికి జవాబు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటే చటుక్కున్న ఒక విషయం గుర్తొచ్చింది. మమ్మ నిన్న మనం ఎక్కడికి వెళ్ళాం అని అన్నా. అంటే నిన్న ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాం. అప్పుడు ఏం జరిగింది, మీరేమో హాల్లో బైబిల్ చేసి చదువుకుంటా ఉన్నారు, మేమంతా లోన గదిలో ఆడుకున్నాం. తర్వాత ఏమైంది, ఆంటీ మాకు పులిహార పెట్టారు. తర్వాత ఏమైంది, పులిహార తిన్నాక మేమందరం పడుకొని నిద్రపోయాం. ఆ తర్వాత ఏమైంది, నేను పొద్దున్న లేచేటప్పటికి మన ఇంట్లో బెడ్రూమ్లో ఉన్నాను. అప్పుడు నువ్వు నన్ను ఏమడిగావు, పాపా నన్ను ఇక్కడికి ఎవరు తెచ్చారు అని అడిగావు. అప్పుడు నేను నీకు జవాబు చెప్పాను, నేనే తీసుకొచ్చానమ్మా అన్న. వెరీ గుడ్, ఇదంతా గుర్తుంది కదా? గుర్తుంది పాపా. ఇదంతా ఎందుకు చెప్తున్నావు? చెప్తా. నువ్వు ఆంటీ వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లో పడుకున్నావు, తెల్లారుజాముకి ఎక్కడున్నావు? మన ఇంట్లో బెడ్రూమ్లో ఉన్నావు కదా. చావు అంటే ఏంటో చెప్తాను. చావు అంటే ఏంటంటే, ఇక్కడ మనం కళ్ళు మూసుకుంటే యేసై వచ్చి మన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు పరలోకానికి, అక్కడ కళ్ళు తెరుచుకుంటాం. అది చావు అంటే. ఐ బిలీవ్ దాట్. డూ యూ బిలీవ్ ఇట్? అయితే ఇది చెప్పినప్పుడు చాలా హుషారుగా షారన్ ఒక జవాబు చెప్పింది. ఒక మాట అన్నది, నాకు షాక్ అనిపించింది. ఏం చెప్పాలో అర్థం. అయితే చచ్చిపోతే బాగుంటుందే అన్నది. నేను ఏడవలేక నవ్వి ఊరుకున్నా. కానీ దానికి ఉన్న ఫెయిత్ లేదా, అమోఘమైన ఫెయిత్. షీ బిలీవ్ దట్ 100%. అందుకే చచ్చిపోతే బాగుంటుందే అన్నది. బైబిల్లో ఉన్న చాలామంది భక్తులు ధైర్యంగా చావుని ఎందుకు ఎదుర్కొన్నారు తెలుసా? చచ్చిపోతే ఏమవుతుందో తెలుసు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, చావటానికి భయపడేవాడు సంతోషంగా బతకలేడు. మళ్ళీ చెప్తున్నా, చావటానికి భయపడేవాడు సంతోషంగా బతకలేడు. చావటానికి సిద్ధపడినవాడు ఎప్పటిదాకైనా బతుకుతాడు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా బతుకుతాడు. నువ్వు సంతోషించుతూ బతకలేకపోతున్నావు అంటే చావటం చేత కాదని అర్థం నీకు. అందుకే చావు గురించి చెప్తున్నాను నేను. అందుకే ఇది సువార్త అయ్యింది. మొదటిది సిద్ధాంతం, రెండోది సువార్త, మూడోది ఈ సంగతులకు మీరే సాక్షులు. గుర్తుపెట్టుకోండి, ఈ సంగతులకు మీరే సాక్షులు. మీలో కొంతమంది నన్ను మొదటిసారి చూస్తూ ఉండొచ్చు. మీలో కొంతమంది నేను చెప్పే మాటలు మొదటిసారి వింటూ ఉండొచ్చు. నేను నవంబర్ 3వ తారీఖు 1984 సంవత్సరం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. అంటే మీలో కొంతమంది కూర్చే ప్రశ్న ఏంటి తెలుసా? వీడు చెప్పేది నిజమేనా? వీడు పేరుతున్నాడేమో ఎవడో తెలుసు, వీడు బతికావడో తెలుసురా? ఇది మీకు వచ్చేటువంటి ప్రశ్న. కానీ మీకు విషయం చెప్పమంటారా? మీకు నా గురించి ప్రశ్నలు వస్తాయి, మీ ఫ్రెండ్స్ గురించి రావు. అందుకే మీకు చెప్తున్నా, మీ ఊర్లో మీకంటే గొప్ప సాక్షులు ఎవరు లేరు. మీ ఊర్లో మీకంటే గొప్ప సాక్షులు ఎవరు లేరు. మీలో కొంతమంది రవి విన్సెంట్ గారు వస్తే ఆయన పొడి చేస్తాడు అనుకుంటారు. కాదు, మీరే పొడవగలుగుతారు, మీరే, ఆయన కాదు. మీలో కొంతమంది అనుకుంటారు, సార్ మీరు మా ఊరు రండి సార్, ఈ వాక్యం చెప్తా చాలా మంది మారుమోసపోతారు. కుదరదు. మీరు సాక్షులైతే పని అవుద్ది. అయితే మొన్న ఈ మధ్యన ఒక చిన్న సంఘటన చెప్తాను. కొండల్లో సువార్త అందించడానికి మేము వెళ్తా ఉన్నాం. బాబురావు గారు కూడా వచ్చారు. అయితే ఆ కొండల్లో సువార్త అందించడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో చాలా కాలం వింగ్ కమాండర్గా ఉన్నాడు ఆయన. నక్సలైట్ వింగ్ కమాండర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి 8 మర్డర్లు చేశాడు.
మేము జోడి గుమ్మం అనే ఊరు వెళ్ళాం. ఆ ఊర్లో 218లో గుడి కట్టారు, చర్చ్. 222లో మేము వెళ్ళాం. 218 నుంచి 222 దాకా ఆ గుళ్ళో ఒక్కసారి కూడా ప్రార్థన జరగల. ఎందుకంటే ఇతనికి భయపడి ఈ నక్సలైట్ లీడర్కి. ఎందుకంటే ఆ గుడి కట్టిన టైంలో, దాని ఓపెనింగ్ టైంకి ఒకడ పేక నరికేసి జుట్టుతో పేక పట్టుకొని ఆ ఊరంతా తిరిగాడు ఆయన. రే, ఎవడైనా ఆ చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే వాడు బతిదే అని అంటే, ఆ ఊర్లో ఉన్న 18 క్రైస్తవ కుటుంబాలు ఊరు వదిలేసి వెళ్ళిపోయారు 2018లో. ఇప్పుడు దాకా వాళ్ళు ఊరు వదిలేసి బయట ఉంటున్నారు. మేము మొట్టమొదటిసారి వెళ్ళాం, మాతో పాటు అతను కూడా వచ్చాడు. అయితే మాలో చాలామంది వాక్యాన్ని బోధించారు. బాబురావు గారు కూడా వీధుల్లో వాక్యం బోధించుకుంటూ వెళ్ళాం. అయితే మేము వాక్యం బోధించింది ఎవడికి ఎక్కలా. వాడు 2 నిమిషాలు మాట్లాడాడు. వాడు వాళ్ళ భాషలో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు మాకు తెలియ. పక్కన వాడిని అడిగా, ఏం చెప్తున్నాడు రైడు అని అంటే, అతను చెప్పిన మాటలు వింటాను. రే, మీరు నన్ను చూశారుగా, నేను ఎవడన్నా మీకు తెలుసుగా, ఇక్కడ తలగా పట్టుకొని తిరిగినవాడిని తెలుసుగా, 8 మర్డర్లు చేసిన వాడిని తెలుసుగా, నన్నే ఏసీ మార్చడంటే మిమ్మల్ని ఎందుకు మార్చడరా? వాడు అన్నవాడిదే అని తన స్టైల్లో చివరిలో ఒక డైలాగ్ వేశాడు. అది ఇంకా బాగుంది. డే, మాట వినకపోతే తర్వాత చూసుకుంటా అన్నాడు. అది బాగానే ఉండొచ్చు, కానీ వాడి మాటకి ఎవడన్నా కాదంటరా? వాడికి ఇంకెక్కువ చెప్పక్కర్లేదు. రే, నా సంగతి మీకు తెలుసు కదా, నా బతుకు మీకు తెలుసు కదా. కాబట్టి మీ ఊర్లో సాక్షి మీరే, మీ ఇంట్లో సాక్షి మీరే, మీ మిత్రులకి సాక్షి మీరే, మీ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి సాక్షి మీరే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మొదటిది సిద్ధాంతం, రెండోది సువార్త, మూడోది సాక్ష్యం, నాలుగోది చివరిది 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. దేవుడు మనకు ఒక సిద్ధాంతాన్ని ఇచ్చాడు, అది ఎవిడెన్స్. దేవుడు మనకు ఒక సువార్తనిచ్చాడు, అది మన ప్రోగ్రామ్. దేవుడు మనకి సాక్షులుగా ఉండడానికి ఒక డ్యూటీని ఇచ్చాడు, ఒక బాధ్యత. ఫైనల్గా ఆ బాధ్యత నిర్వర్తించడానికి కావలసిన సామర్థ్యం, శక్తి పరిశుద్ధాత్ముడిని అనుగ్రహించాడు. మై ఫ్రెండ్స్, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా 2 జాతుల వాళ్ళని నేను అనుకుంటున్నాను. ఏంటి సార్ ఆ 2 జాతులు అంటే? జాతి నెంబర్ 1, యేసే దేవుడా, యేసే నా రక్షకుడా, యేసే నా కోసం చనిపోయాడా అని వచ్చి కూర్చున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇది సువార్త. మీలో కొంతమంది, సార్ నేను ఎప్పుడో యేసు ప్రభువుని అంగీకరించాను, ఇది నీ బాధ్యత ఇతరులకు అందించడం. సువార్తగా స్వీకరిస్తావా, బాధ్యతగా వెళ్ళి చెప్తానని సమర్పించుకుంటావా? ఈ రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి. సువార్తని స్వీకరిస్తావా, లేదు ఇది నా బాధ్యతని సమర్పించుకుంటావా? వాట్ ఈజ్ యువర్ డెసిషన్? పెద్ద ఇమోషనల్ ఎండింగ్ ఏం అక్కర్లేదు. తలంచండి, కళ్ళు మూసుకోండి. తలంచండి, కళ్ళు మూసుకోండి. తలంచండి, కళ్ళు మూసుకోండి. సమాధి తెరిచాడు ఆయన, చారిత్రకమైన ఆధారం ఇవ్వడానికి. కళ్ళు తెరిచాడు ఆయన, తాత్వికంగా అంగీకరించడానికి. మనసు తెరిచాడు ఆయన, హృదయపూర్వకంగా విశ్వసించడానికి. కళ్ళు తెరవబట్టం వాక్యం, సమాధి తెరవబట్టం వాక్యం, కళ్ళు తెరవబట్టం ప్రసంగం. మనసు తెరుచుకోవాలంటే ఇప్పుడు నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు చేసే పనిని అంగీకరించటం. ఎమ్మాయి మార్గం గుండా వెళ్తున్నటువంటి వాళ్ళు యేసు ప్రభుని గుర్తుపట్టిన తర్వాత వాళ్ళు అన్నటువంటి మాట, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? నేను మాట్లాడుతున్నప్పుడు అదే జరుగుతూ ఉంటుంది మీలో కొంతమందికి. నాకు వచ్చిన అనుమానం అదే కదా, నాకు వచ్చిన ప్రశ్న అదే కదా అని. పరిశుద్ధాత్ముడు దాన్ని తీర్చడమే కాదు, ఈరోజు అనుకూల సమయం. నీ హృదయంలోకి ఆయన అంగీకరిస్తావా? ఆయన ఎక్కడో సిలువ మీద చనిపోయి తిరిగి లేచాడు, అది చరిత్ర.
నీ హృదయంలోకి ఆహ్వానిస్తే అది అనుభవం. వ్యక్తిగతంగా అనుభవం కావాలి మనకి. ఈరోజు మీ హృదయంలోకి అంగీకరిస్తారా? యేసయ్య, నా హృదయంలోకి రండి, నా జీవితాన్ని మార్చండి. మీరు నన్ను ప్రేమించి నా పాపానికి క్రయధనంగా సిలువ మీద చనిపోయారని నేను ఒప్పుకుంటున్నాను. నా హృదయంలోకి రండి. ఈ మాటలు చెప్పడానికి మీకు ఇష్టమేనా? ప్రార్థన చేయండి.